హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం పుచ్చకాయ ఛాలెంజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ పుచ్చకాయ 2 kgs ఉంది. 1 kg 26 రూపీస్ పడింది ఫ్రెండ్స్. మీ సైడ్ ఎంత ఉంది పుచ్చకాయ? ఓకేనా చెప్పండి. పుచ్చకాయని కట్ చేసేసుకున్నాం. ఇది తెల్లగా ఉందా ఎర్రగా ఉందా సస్పెన్స్ ఫ్రెండ్స్. చూద్దాం. పుచ్చకాయని మాత్రం కనిపెట్టలేం కదా. మంచి కలరే ఉంది ఫ్రెండ్స్. కనిపిస్తుందా? ఓకేనా? పుచ్చకాయ ఛాలెంజ్. కట్ చేసుకున్నాం. తెల్లగా ఉంది ఫ్రెండ్స్. లాస్ట్లో చూడండి ఎంత వైట్గా ఉందో. దీనికైతే మోసపోతాం ఫ్రెండ్స్. ఎవరిని ఏం అనలేం కదా. నేనైతే పుచ్చకాయని ఇలాగే తినేస్తాను. Yummy. It's yummy. మనం డైలీ ఒక ఇంగ్లీష్ పదం నేర్చుకుందాం ఫ్రెండ్స్. మనం చేసే వాటిల్లోనే నేర్చుకుందాం. ఫస్ట్ వాటర్ మిలన్ అంటే చాలామందికి తెలీదు. పుచ్చకాయ దేంతోనో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఏమైంది? ఇది కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. దాంతో వైట్ ఉంది. ఇందులో ఎక్కువ పీచు పదార్థం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. బాడీ ఎక్కువ హీట్ అయినా దీన్ని తినాలి. బాడీ చల్లబడుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు దీన్ని ఎక్కువ తినొద్దు. షుగర్ ఎక్కువ పెరుగుద్ది. రెడ్ కలర్ ఫ్రూట్స్ తిన్నా తాగిన జ్యూసెస్ ద్వారా కలర్ ఎక్కువ వస్తారంట. మలబద్ధకం ఉన్నవాళ్ళు, బాడీ హీట్ చేసి స్టమక్ పెయిన్ వస్తున్న వాళ్ళు నేను తినండి. చల్లబడి పొట్ట నొప్పి తగ్గుద్ది, మలబద్ధకము తగ్గుతుంది ఫ్రెండ్స్. దీనిలో గింజలు కూడా వదిలిపెట్టరు ఫ్రెండ్స్. నేను గింజల్లో కూడా ప్రోటీన్ ఉండేది కదా, అందువల్ల గింజలతో సహా తినేస్తాను. మీరు ఎంతమంది గింజలు వదిలేస్తారు? నాకైతే ఏ ఫ్రూట్ తిన్నా ఆ ఫ్రూట్ తినేటప్పుడు ఆ ఫ్రూట్తో ఇలా ఫేస్ని ఇలా మర్దన చేసేసుకుంటాను అనమాట.
కలర్ వచ్చేది నెక్స్ట్ థింగ్, కానీ ఫేస్ కొంచెం షైనీగా ఉంటుంది. ఓకేనా, కింద పడకుండా చూసి మీరు కూడా ఇలా యూస్ చేసుకోండి. తినేటప్పుడు ఇలా పూసేసుకోండి, ఫేస్ కూడా బాగా గ్లోగా షైనీగా తయారైంది. ఓకేనా ఫ్రెండ్స్, ఏది వేస్ట్ చేయద్దు. ఓకేనా, ఇంకోటి ఉంది కదా, అది కూడా కట్ చేసేద్దాం. ఓకే, బట్ ఈ పుచ్చకాయలో మనం ఎర్రగున్నంత వరకే తింటాము. ఇందులో వైట్గా ఉండిద్ది, దానివల్ల యూజెస్ ఎక్కువ ఉంటాయంట. దాంతో పచ్చడి కూడా చేస్తారు ఫ్రెండ్స్, హల్వా కూడా చేస్తారు. మధ్యలో మా కొడుకు వద్దంట. ఉందా ఒక నిమిషం ఫ్రెండ్స్, చేతికి సాస్ పూసుకొని వచ్చాడు. కడుక్కో. ఓకే, వెళ్ళు. ఇలా పూసేసుకొని 5 మినిట్స్ ఆగి ఆరినాక కడిగేస్తాం ఫ్రెండ్స్, జస్ట్ వాటర్తో, నార్మల్ వాటర్తో. ఓకేనా, ఇలా డైలీ చేస్తుంటే స్కిన్ చాలా షైనీగా మెరుస్తుంది. దీనిలో కొంచెం హనీ యాడ్ చేసుకొని పూసుకుంటే ఇంకా మెరుస్తుంది. ప్రస్తుతానికి మన దగ్గర హనీ లేదు, జస్ట్ పుచ్చకాయ ఉంది కాబట్టి. మళ్ళీ చూడండి, మా కొడుకు సాస్ పూసుకొచ్చాడు, మధ్యలో డిస్టర్బెన్స్ అనమాట వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, మనమైతే కంప్లీట్ చేసాము. ఇది కూడా తినేస్తాను ఫ్రెండ్స్, కానీ మా నాన్న వస్తాడు, మా నాన్నకి పుచ్చకాయ ఇష్టము, అందువల్ల ఈ కొంచెం మొక్క ఎత్తి పెట్టాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.